వెన్నునొప్పి లేదా వెన్నెముకలో డిస్క్ సమస్యలకు 10 అత్యంత సాధారణ కారణాలు ఏమిటి? మొదటి కారణం ఏమిటంటే, మీ వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మీరు వెన్నెముక డిస్క్ సమస్యలకు గురవుతారు. వయస్సుతో వెన్నెముక డిస్క్ యొక్క స్థితిస్థాపకత తగ్గుతుంది మరియు లోడ్ మోసే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. రెండవ కారణం శరీర బరువు. మీరు ఊబకాయం మరియు మీకు పెద్ద బొడ్డు ఉంటే వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి ప్రయత్నించండి. మూడవది, మీరు సిగరెట్ తాగేవారైతే సిగరెట్ వెన్నెముక డిస్క్కి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది కాబట్టి మీరు వేగంగా వెన్నెముక డిస్క్ సమస్యలను అభివృద్ధి చేస్తారు. తరువాత, మీరు ఎక్కువ గంటలు కుర్చీపై కూర్చోవాల్సిన పని వంటి నిశ్చల జీవనశైలిని కలిగి ఉంటే వెన్నెముక డిస్క్ సమస్య రేటు కూడా పెరుగుతుంది. తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కూర్చున్న భంగిమ. మీరు మంచి భంగిమలో కూర్చోకపోతే లేదా మంచి కూర్చున్న కుర్చీని ఉపయోగించకపోతే అది మీ దిగువ వీపును కూడా చాలా నొక్కి ఉంచుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మంచి ఆఫీసు కుర్చీని ఉపయోగించండి. అలాగే మీ నిద్ర భంగిమ కూడా అంతే ముఖ్యం. మీరు మోకాళ్లను మడతపెట్టి సౌకర్యవంతమైన పరుపుపై పడుకోవాలి మరియు మీరు మీ వైపులా పడుకోవాలి. వెన్నెముకలోని మీ డిస్క్లకు ఇది అత్యంత విశ్రాంతి భంగిమ. తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ప్రయాణం గురించి. మీరు చెడ్డ రోడ్లపై గంటకు పైగా ప్రయాణిస్తే అది వైబ్రేషనల్ స్పైన్ ఇంజురీ అని పిలవబడే దానికి దారి తీస్తుంది. ఇది వెన్నెముకలో వేగవంతమైన డిస్క్ క్షీణతకు దారితీస్తుంది. వ్యాయామాలు చేస్తున్నప్పుడు జిమ్లో మీ సరైన భంగిమ గురించి తదుపరి ముఖ్యమైన విషయం. మీరు జిమ్కి వెడుతుంటే మరియు జిమ్లో మీ టెక్నిక్ సరిగ్గా లేకుంటే అది తప్పుడు భంగిమలో డిస్క్కి పదే ఒత్తిడి కలిగించే రూపంలో దీర్ఘకాలిక డిస్క్ వ్యాధికి దారి తీస్తుంది. తరువాత డిస్క్ యొక్క బయటి పొరను దెబ్బతీసే గాయం యొక్క ఏదైనా చరిత్ర కూడా డిస్క్ సంబంధిత సమస్యలు లేదా డిస్క్ దెబ్బతినడానికి దారితీయవచ్చు. కాబట్టి సాధారణంగా ఇవి 10 అత్యంత సాధారణ సవరించదగిన ప్రమాద కారకాలు. వీటిని మీరు నివారించవచ్చు. తద్వారా మీ వెన్నెముక డిస్క్ ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఉంటుంది మరియు వెన్నునొప్పి లేదా డిస్క్ సమస్య ఉండదు. ఇప్పుడు మీరు దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే మీ వైద్యుడిని కలవండి. మీ వైద్యుడు ఎక్స్రే లేదా ఎంఆర్ఐ కోసం అడగవచ్చు మరియు అతను మీ డిస్క్ పరిస్థితిని అంచనా వేస్తాడు. మీరు దీర్ఘకాలిక వెన్నునొప్పి లేదా డిస్క్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ 10 సవరించదగిన ప్రమాద కారకాలను మీరు ఖచ్చితంగా నివారించడానికి ప్రయత్నించాలి. కాబట్టి మీ వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మీరు మంచి కూర్చున్న భంగిమను నిర్వహించాలి. మీరు 1 గంట కంటే ఎక్కువ ప్రయాణించకుండా ఉండాలి. రోజూ కారు నడపండి. క్రమం తప్పకుండా వెన్నునొప్పి వ్యాయామాలు చేయండి. మీరు సిగరెట్ తాగడం మానేయాలి మరియు సాధ్యమైనప్పుడల్లా ఆరోగ్యకరమైన మరియు సమతుల్య జీవనశైలిని కొనసాగించండి. మీరు అధిక బరువుతో ఉంటే బరువు నియంత్రణ కూడా అంతే ముఖ్యం. మేము మా యూట్యూబ్ ఛానల్లో దాదాపు 16 భాషల్లో బ్యాక్ ఎక్సర్సైజ్ వీడియోలను కలిగి ఉన్నాము. ఇక్కడ మీరు దీన్ని చేయవచ్చు మరియు ఇంట్లో వ్యాయామాలు చేయడం ప్రారంభించవచ్చు. అలాగే మీరు ఎక్కువ గంటలు ఒకే చోట కూర్చోవడం మానుకోవాలి మరియు మీ వర్క్ సెంటర్లో ఎర్గోనామిక్స్ బాగుందని నిర్ధారించుకోండి. హ్యాండ్ రెస్ట్, బ్యాక్ సపోర్ట్ మరియు కాళ్ల సపోర్టుతో సరైన సిట్టింగ్ కుర్చీని ఎల్లప్పుడూ ఉపయోగించండి. మీరు ల్యాప్టాప్లో పనిచేస్తున్నప్పుడల్లా లేదా ఎక్కువ గంటలు చదువుతున్నప్పుడల్లా మీ భంగిమ ఎల్లప్పుడూ చక్కగా ఉండేలా మీరు దానిని టేబుల్పై ఉండేలా చూసుకోండి. అలాగే వెన్ను బలపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా మీ వెనుక భంగిమ మరియు వెనుక కండరాలను మెరుగుపరచడానికి మీరు ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాల సమయాన్ని వెచ్చించాలి. మీరు జిమ్కి వెళుతున్నట్లయితే వ్యాయామం ప్రారంభించే ముందు సరైన వార్మప్ వ్యాయామాలు చేయండి. అలాగే మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు సరైన పద్ధతులను ఉపయోగించండి. ప్రత్యేకించి దిగువ వీపు కోసం మీరు ఎటువంటి తప్పు వ్యాయామం చేయరు మరియు మీ వెన్నెముక డిస్క్కు హాని కలిగించకూడదు. ధన్యవాదాలు.